ఏవన్ తెలుగు న్యూస్. కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు ఆయనను తొలుత హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు గంగుల ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు గంగుల కమలాకర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. నేపథ్యంలో కమలాకర్ మాట్లాడుతూ తాను సంఘ విద్రోహిని కాదు అని గంగుల అన్నారు. క్రిమినల్స్ ను పట్టుకోవడం పోలీసులకు చేత కావడం లేదు అని విమర్శించారు. నన్ను నిర్బంధం చేసి కాదే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిర్బంధం చేయండి, దొంగలు నిర్బంధం చేయండి, ప్రజల రక్షణ కల్పించండి. ప్రజల ఆశ్రమం మీద ధ్వంసం జరుగుతుంది, ప్రభుత్వ ఆశ్రమం మీద ధ్వంసం జరుగుతుంది. ప్రజలతో బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నా, సంజయ్ గారు ఇది నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలుకొట్టిండ్రు, మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన మీరే, చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని మీరు అంటుకుంటా, మీరు డెఫినెట్గా వాళ్ళ యాక్షన్ తీసుకోండి, పునరావృతం కాకూడసుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. మంత్రి ఒకవేళ కారణం అయితే మంత్రి పునాది చేసుకోవాలి. మంత్రి నాకు సంబంధం లేనప్పుడు డెఫినెట్గా మంత్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నా డిమాండ్ అది. ఎవరెవరైతే వాళ్ళు పాల్గొన్నారో వాళ్ళ మంత్రి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రజలకు మనం పోలీసుకు చెప్పండి, వీళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్పి మీరే స్వచ్ఛందంగా వచ్చి బండి సంజయ్ చెప్పాలని కోరుతున్నాను. అల్టిమేట్గా రేపు రాబోయే కాలంలో అధికారం మాకేస్తుంది కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తారు. కానీ ఏ పార్టీ కానీ కరీంనగర్ ప్రజలు, కరీంనగర్ జిల్లా, కరీంనగర్ హెడ్ క్వార్టర్ ఇది కాబట్టి ఇక్కడ శాంతియుత వాతావరణం నిలుపు. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 96వ వార్డులోని పెందుర్తి జంక్షన్లో శ్రీ గౌరీ సేవా సంఘ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు కీర్తిశేషులు వేగి పరమేశ్వరరావు 11వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని వేగి పరమేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మేయర్ పీలా శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధులు, సేవా సంఘ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఓకే ప్రపంచ ఇండియన్ రెడ్ క్రాస్ డే సందర్భంగా శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ మరియు ఎంజీఎం హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దాదాపు 150 మంది పాల్గొని ఆరోగ్య సలహాలు పొందారు. సంతకు వచ్చిన ప్రజలకు కూడా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. గుండె ఎముకలు, స్త్రీ, చిన్నపిల్లలు, జనరల్ సర్జరీ వైద్యుల సేవలు అందించారు. ఎంజీఎం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వివేక్ చైతన్య ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అక్కడ చూడండి. జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్మల్లో జిల్లా యంత్రాంగ ఆధ్వర్యంలో భారీ మారథాన్ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం నుండి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు సాగిన ఈ మారథాన్ను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ జనగణన దేశాభివృద్ధికి కీలకమని, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికకు ఇది ఆధారమని తెలిపారు. జనగణన 2027లో స్వీయ గణన విధానంపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలన్నారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ లో కూడా గౌరవ కలెక్టర్ గారిని అభినందించడం జరిగింది. అందరూ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ లో మనం టాప్ లో ఉన్నాము. అదేవిధంగా అందరూ కూడా పార్టిసిపేట్ సిపిఓ గారికి, డిఆర్ఓ గారికి, ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా అధికారులకు, జనగణన బాధ్యతాయుతంగా నిర్వహించడానికి కంకణబద్దులైన
ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులకు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన భారతదేశంలో జనగణన అనేది ఒక దిక్సూచి లాంటిది. ఎందుకంటే ఏ కార్యక్రమం కూడా సెన్సస్లో వచ్చిన డేటాను బేస్గా చేసుకునే ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టామని మనమందరం చూస్తూ ఉంటాము. ఎందుకంటే సెన్సస్ ద్వారానే అన్ని కార్యక్రమాలు, ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలైనా మిగతా కార్యక్రమాలైనా కూడా చేస్తూ ఉంటాము. సెన్సస్ ద్వారానే మన మొత్తం దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు, వారు ఎక్కడ నివసిస్తున్నారు, వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, విద్యకు సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, అట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా కేవలం సెన్సస్ ద్వారా మాత్రమే మనం నిర్వహించుకుంటున్నాం. కానీ మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కానీ మీ బంధువులకు కానీ చెప్పి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి దిగ్విజయం చేయవలసిందిగా అందరికీ కోరుకుంటూ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అరుట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రభుత్వ ఎమ్మెల్సీల బృందం శుక్రవారం సందర్శించింది. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, విద్యా కమిషన్ చైర్పర్సన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో జరిగిన పర్యటనలో తరగతి గదులు, ల్యాబ్స్, క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ప్రభుత్వ బిర్లా ఐలయ్య మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలలు అందించడమే లక్ష్యమన్నారు. ఆరుట్ల మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక మోడల్ స్కూల్గా ఇక్కడ తయారు చేయడం, విద్యామండలి చైర్మన్ గారు ఆకునూరి మురళి గారి నేతృత్వంలో ఈ స్కూల్ను పర్యవేక్షించడం, ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో 100కు పైగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేసి దీన్ని మోడల్గా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూలు ఈ రకంగా నిర్మించాలని చెప్పి మా విప్లకు. శంషాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో అవినీతి జరుగుతుందన్న ఫిర్యాదుల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఏసీబీ డీసీపీ ఆనంద్ వెల్లడించారు. 2 అంశాల అవినీతికి పాల్పడినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. సంబంధిత 2 అంశాలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. అధికారులు మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. సార్ వెనకాల చూసి అంత మొత్తం 100 మంది డ్రైవర్ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం బీజీ వెంకటాపూర్ గ్రామంలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామ నిర్మాణంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పరమేశ్వర్ మాట్లాడుతూ గ్రామాన్ని దత్తత తీసుకున్న బాల వికాస సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని ప్రతి వీధి ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పూర్తి సహకారం అందిస్తామన్నారు. సమస్త కార్యక్రమాల్లో ప్రజలను కలుపుకొని గ్రామాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని చెప్పారు. ఉప సర్పంచ్, సెక్రటరీ, వార్డు సభ్యులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో మినీ గ్రామ సభ కార్యక్రమం బాల వికాస ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ బాల వికాస సంస్థ మా గ్రామాన్ని డెవలప్మెంట్ కోసం ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుటకు మా గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నందుకు బాల వికాస ప్రతినిధులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలండి. మీ వంతు సహకారంతో మా గ్రామాన్ని జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా, ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుటకు మా శక్తివంచన లేకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో ఎల్లవేళలా మా సహాయ సహకారాలు అందించి
మీ వెన్నంటే ఉండి మా గ్రామాన్ని పథకంలో తీర్చిదిద్దుటకు అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవగాహన ఉందా లేదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే ఉద్దేశంతో ఈ యొక్క మినీ గ్రామ సభలు అనేది కండక్ట్ చేయాలని సంస్థ అనేది నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే మన మండలంలో ఈరోజు సర్పంచ్ గారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మనకు మినీ గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభలో ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఈ యొక్క గ్రామాన్ని ఆదర్శకంగా తీర్చిదిద్దడానికి సంస్థతో పాటు మేము కూడా మా వద్ద సహకారం పూర్తిస్థాయిలో అందిస్తామని చెప్పి ఈ యొక్క గ్రామ సభలో మనకందరికీ కూడా తెలపడం జరిగింది. సో సంబంధించి గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు, షాద్నగర్ లో నిర్మాణ భవనాలకు తామే యాజమానులమని నమ్మించి రెడీమిక్స్ వ్యాపారిని మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తూరులో నిర్మాణంలో ఉన్న భవనానికి కాంక్రీట్ సరఫరా పేరుతో సూర్య ప్రతాపారెడ్డిని సంప్రదించిన రమేష్, ప్రేమ్ కుమార్లు 5.23 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. 50,000 అడ్వాన్స్ తీసుకుని మెటీరియల్ సరఫరా చేయించారు. తర్వాత డబ్బు ఇవ్వకుండా దాటవేశారు. అనుమానంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా మోసం వెలుగులోకి వచ్చింది. విచారణలో మరికొంతమందిని మోసం చేసినట్లుగా తేలింది. డీసీపీ శిరీష వివరాలు వెల్లడించారు. కమ్మరి రమేష్ అలియాస్ విశాల్ 38 సంవత్సరాలు, వేముల ప్రేమ్ కుమార్ 30 సంవత్సరాలు. వీళ్ళిద్దరు కూడా చీటింగ్ చేసి మన కొత్తూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు అండ్ టీం వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల చాకచక్యంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటి అంటే, వీళ్ళు ఆర్ఎంసి రెడీమిక్స్ సప్లయర్స్ అని చెప్పేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటారు. అదే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అని చెప్పి రెడీమిక్స్ సప్లయర్స్ దగ్గర మెటీరియల్ తీసుకుంటారు. సో వీళ్ళ చీటింగ్ ఎలా ఉంటుంది అంటే, ఆర్ఎంసీ ప్లాంట్ వాళ్ళకి ఒక 50,000 ఇస్తారు. ఫస్ట్ ఇచ్చేసి ఒక 5 లక్షల మెటీరియల్ ఆర్డర్ చేస్తారు అండ్ ఒక బిల్డింగ్ సైట్ చూపిస్తారు. సో వీళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ని బట్టి ఆర్ఎంసీ ప్లాంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ 5 lakhs మెటీరియల్ వచ్చేసి స్లాబ్ వేసే విధంగా చేసేస్తారు. మొత్తం స్లాబ్ వేపిస్తారు. తర్వాత ఈ బిల్డింగ్ ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈ 5 లక్షలు అనేది వీళ్ళు ఈ కమ్మరి రమేష్ అండ్ వేముల ప్రేమ్ కుమార్ 5 lakhs బిల్డింగ్ వాళ్ళ దగ్గర మీకు మెటీరియల్ పడింది కదా అని చెప్పి మొత్తం 5 lakhs తీసేసుకుంటారు. సో బిల్డింగ్ ఓనర్ ఏమనుకుంటారు అంటే, మేము డబ్బులు ఇచ్చేసాము, మాకు మెటీరియల్ వచ్చేసింది అనుకుంటారు. వేరాజ్ వీళ్ళు తీసుకున్న 5 లక్షలు ఆర్ఎంసీ ప్లాంట్ వాళ్ళకి ఇవ్వరు. ఓన్లీ 50,000 ఏదైతే అమౌంట్ ఫస్ట్ అడ్వాన్స్గా ఇస్తారో అక్కడికే వీళ్ళు క్లోజ్ చేసేసి వీళ్ళు పారిపోతారు. సో ఇది ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ సాధకుల సన్మాన సభ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొని 31,012 సభ్యత్వాలు నమోదు చేసి జనసైనికులను అభినందించారు. వరుసగా 3వ ఏడాది కూడా ఉంగుటూరులో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఇది పవన్ కళ్యాణ్ ఆశయాలపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. సభ్యత్వ సాధకులకు శాల్వాలతో సత్కారం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన కార్యకర్తలను కొనియాడుతూ ఉద్యమి సభ్యత్వం ద్వారా భద్రత, గుర్తింపు కలుగుతుందన్నారు. అలాగే సహకార నాయకులందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, మా జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు అండి. మా గ్రామం పురేగూడెం గ్రామం. మా గ్రామంలో ఎక్కువ టీడీపీ క్యాడర్ ఎక్కువగా ఉంటుందండి. మేము సభ్యత్వాలు చేయించాలన్నా కూడా అక్కడ 100 రూపాయలు ఉండడం వల్ల వాటిని సొంతంగా చేయించడం అలాగే జరుగుతున్నప్పుడు అన్నయ్యలు మనకి యాకేసి మనం అందరం మీటింగ్ పెట్టినప్పుడు పురేగూడానికి సభ్యత్వాలు ఎక్కువ చేయాలని ఆయన మనం ఆదేశించడం జరిగింది. జిల్లాలో మొదటి స్థానం రావడానికి కారణం మన ధర్మరాజు గారే. ఎందుకంటే ఆయన పట్టుదల వల్లే ఇదంతా జరిగిందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మనకి ఒక గుర్తింపు అన్నది జనసేన ఆంధ్రప్రదేశ్లో ఉంగుటూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మనకు చాలా దోహదపడింది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ప్రతి సాధకి, మా తోటి సాధకులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా దీన్ని దిగ్విజయంగా ముందుకు నడిపి మనకంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా మనం. చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం వీకోట మండలంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ హత్య కేసులో నిందితులను పోలీసులు సిటీ వారెంట్పై బెంగళూరు కమర్షియల్ సిటీ పిఎస్ నుంచి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని పలంనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. గత నెల 29న జరిగిన హత్య కేసులో నిందితులను రాత్రి 7:30 గంటలకు పలంనేరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారిని 14 రోజుల రిమాండ్కు ఆదేశించి మదనపల్లి సబ్ జైలుకు తరలించమని సూచించింది. కేసు వెనుక ఉన్న కుట్రపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ విలేకరి లోకల్గా బాగా యాక్టివ్ ఉన్న పర్సన్ని తమ్మి మన సుమారు మర్డర్ చేయడం జరిగింది. అదందరికీ తెలిసిన విషయం. మీరు అందులో ముద్దాయిలు
మర్డర్ చేసిన తర్వాత బెంగళూరు కమర్షియల్ పోలీస్ స్టేషన్ వీటిలోకి వెళ్ళి ఎలక్ట్రానిక్ సిటీ పాత కేసు ఒకటి 21లో ఉన్న కేసు NDPS యాక్ట్లో ముద్దాలుగా సరెండర్ అయిపోయారు. వాళ్ళు మేము ఈ కేసుకు సంబంధించి బెంగళూరు ఇక్కడ PT వాళ్ళని తీసుకొని అట్లాగే బెంగళూరు కోర్టులో కూడా దాన్ని అప్లై చేసి బెంగళూరు కోర్టులో కూడా PT వాళ్ళని అప్రూవల్ తీసుకొని సబ్ జైలుకి ఇచ్చి దాన్ని సబ్ జైల్లో ముద్దాలు ఇద్దరు తీసుకొని పలమేరు JFM కోర్టులో ఈ కేసులో రిమాండ్ నిమిత్తము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళకి 15 days రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మేము వాళ్ళను పోలీస్ కస్టడీలో తీసుకొని విచారించి ఇందులో ఉన్న నిజానిజాలని బయటపెడతాం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు హాజరై విద్యార్థులు తల్లిదండ్రులను డివిజన్ విద్యాశాఖ అధికారి శ్యామ్ సుందర్తో కలిసి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించబడుతున్నాయని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రం విద్యలో నెంబర్ 1గా నిలిచిందన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలు సాధించాలన్నారు. సభ్యులు శ్రీ GHS నడుము తిరువూరు స్టూడెంట్ మీ పేరెంట్స్ వచ్చారమ్మా? నెక్స్ట్ చూడండి ప్రభుత్వ పాఠశాలల్లో మేము చదువుకునేటప్పుడు చాలా సమస్యలు ఉండేవి. ఇన్ని సౌకర్యాలు లేవు. మధ్యాహ్న భోజనం ఇలాంటి పథకాలు ఇంకా అప్పుడు మొదలవలేవు. ఈరోజు నిజంగా యూనిఫామ్ ఇస్తున్నాము, భోజనం పెడుతున్నాము. అన్నిటికీ మించి పిల్లల్ని స్కూలుకు పంపించినందుకు తల్లికి కూడా డబ్బులు ఇస్తున్నాం. తల్లికి వందనం. కాబట్టి తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే బాధ్యతగా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేయండి. మా బాధ్యత ఏంటంటే ప్రభుత్వ ప్రతినిధులుగా, ఉపాధ్యాయులుగా మా బాధ్యత ఏంటంటే మంచి మార్కులతో పిల్లల్ని మళ్ళీ మీకు అందిస్తాం. అద్భుతమైన టీచర్స్ ఈరోజు మన దగ్గర ఉన్నారు. నేను ఇందాక చెప్పాను, ప్రపంచంలోనే అతి కష్టమైన ఉద్యోగం ఏంటి? DS. కాబట్టి ఈ పిల్ల బ్రేక్ తీసుకుందా? మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు.
వీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఐటీఐ కాలనీలో ప్రభుత్వ స్థలంలో అక్రమ గృహ నిర్మాణం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మువ్వల శ్రీనివాసరావు ఆరోపించారు. సర్వే నంబర్ 42లో జరుగుతున్న నిర్మాణంపై ఎంఆర్ఓ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలిపారు. నిర్మాణం ఆపాలని రెవెన్యూ అధికారులు ఆదేశించినట్లుగా చెప్పారు. ఈ వ్యవహారంలో అధికారులు స్థానిక నాయకుల హస్తం ఉండొచ్చని, ఆర్థిక లావాదేవీలు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. అధికారులకి స్థానిక నాయకులకి తెలిసినా కూడా పట్టించుకోకుండా మొద్దు నిద్ర చేస్తూ మరి అక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళకి పూర్తి ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తాం. నేను నిన్న 12:30 ఆ సమయంలో ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశాను. ఆ స్పాట్లోకి వెళ్ళి ఫోన్ చేశాను. సార్ ఇక్కడ ఇల్లు కడుతున్నారు, పిల్లలు వేస్తున్నారు, మరి దీనికి మీరు పర్మిషన్ ఇచ్చారట కదా, పట్టా ఇచ్చారట కదా. లేదు శ్రీనివాస్ గారు, మేము ఎవరికి పట్టాలు ఇవ్వలేదు, నేను ఆర్ఐ పంపించాను ఆపమని చెప్పి దీనిపై పోలీస్ వాళ్ళకి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది, అది ఆపించండి కన్స్ట్రక్షన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు స్పష్టంగా నాకు ఫోన్లో చెప్పారు. మరి వారం రోజుల నుంచి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే అధికారులకి ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాము, అది ఆపమని చెప్పి చెప్పాము అని చెప్పడంలో ఆశాస్పదంగా ఉంది. కాబట్టి ఈ విషయంలో మరి ఎంతో కొంత చేతులు మారాయని కూడా ఆ నోట ఈ నోట మేము వింటున్నాం. కాబట్టి మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకులకు కానీ మరి మీ అధికారులకు కానీ ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆ కన్స్ట్రక్షన్ ఆపించాలి. అధికారులకి స్థానిక నాయకులు. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలమూరు రంగారెడ్డి సాధన సభ జరిగింది. సభకు అధ్యక్షురాలు కలవకుంట్ల కవిత హాజరై పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వాల వైఫల్యాలను విమర్శించారు. 33,000 కోట్ల ప్రజాధనం వృధా చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో పనులు ప్రారంభించలేదన్నారు. నీటి హక్కుల కోసం కొత్త ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లు, జనగణనలో కులగణనపై కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నీటి ఉద్యమం కొనసాగుతుందని వెల్లడించారు. జై కైతమ్మ, కైతమ్మ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఉట్టిగా చెప్తలేదు, బాధతోని, ఆవేదనతో, దుఃఖంతో చెప్తున్నా. జరిగిన పంచాయతీ నీళ్ల కోసం 1200 మంది పిల్లలు చచ్చిపోయిందే నీళ్ల కోసం. అనేక మంది మేధావులు, లక్షలాది మంది ఉద్యమకారులు లొల్లి పెట్టుకొని ఇల్లు గుల్ల వేసి ఉద్యమం చేసిందే నీళ్ల కోసం. ఇవాళ 12 ఏళ్ళై ఆ నీళ్లు రాకపోతే, 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీ బాధ్యత తీసుకోకపోతే, ఇవాళ పాలమూరు బిడ్డనని చెప్పుకొని వచ్చిన ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఎవరికి చెప్పాలి మన దుఃఖం? ఇంకొక మాట చేసిండు ముఖ్యమంత్రి గారు, ఆయన ఒక్క తట్టెడు మట్టెత్తిపోయలే కానీ 6,000 కోట్ల రూపాయల బిల్లులు మాత్రం ఇచ్చుకున్నాడు. దేనికోసం ఇచ్చినవా ముఖ్యమంత్రి 6,000 కోట్లు అంటే? మోటార్లకు ఇచ్చినట, పంపులకు ఇచ్చినట. మా అక్కలు ఆలోచన చేయాలి. మోటార్లు పెట్టినాం, పంపులు పెట్టినాం, మనం అది నడవడానికి కట్టుకోవస్తానో వద్ద స్విచ్ వస్తలేదు, మోటార్ నడిచింది లేదు, నీళ్లు నింపింది లేదు. కానీ
6,000 కోట్ల రూపాయలు బిల్లు ఎత్తి కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నారు, కమిషన్లు దొబ్బుతున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఈ అవినీతిలో ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు భాగస్వామ్యం ఉందనే మాట కూడా వాస్తవమే. ఇవాళ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి మేము ఇక్కడ నుండి సవాల్ చేస్తా ఉన్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీకు దసరా వరకు 4 నెలలు టైం ఇస్తాం బిడ్డ, 4 నెలలు. ఇవాళ మేలో ఉన్నాం మనం, దసరా వరకు మీకు టైం ఇస్తాం. అక్టోబర్ 20-21 దసరా ఉన్నది. 4 నెలల లోపల మీరు ఇదే లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ కట్టాలి, పాలమూరు రంగారెడ్డి జిల్లా కోసం చేపట్టినటువంటి ప్రాజెక్టును మొదలు పెట్టాలి. పనులు పెద్ద ఎత్తున ప్రారంభించాల్సిందే. ఒకవేళ మీరు ప్రారంభించకపోతే దసరా. ప్రస్తుతం తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకి ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత లేదు. అక్కడ సమీకరణాలు రోజురోజుకు మారుతుండటంతో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారన్న దానిపై క్షణక్షణం ఉత్కంఠ పెరుగుతుంది. 2-3 స్థానాల్లో ఉన్న అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఇటీవలే ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా టీవీకి అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీ అధినేత విజయ్ను గవర్నర్ ఆహ్వానించడం లేదు. విజయ్ ఇప్పటికే 3 సార్లు గవర్నర్ను కలిసినా ఫలితం లేకుండా పోయింది. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి సమీపంలోని సిబిఎం కళాశాల వద్ద జడ్చర్ల కోదాడ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు కారుని ఢీకొనడంతో కలవకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కలవకుర్తి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రతిరోజు మాదిరిగానే బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్నేహశీలిగా పేరుగాంచిన డాక్టర్ మృతి పట్ల ఆసుపత్రిలో విషాదం నెలకొంది. If you built in updates, keep watching Even TV Telugu News.